హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. ఈ వీడియో ద్వారా మనము సోషల్ మీడియా కోసం అయితే కొన్ని డిజైన్స్ అయితే చేస్తుంటాం. సో మన థంబ్నెయిల్స్ కానీ లేకపోతే మన ఫొటోస్ ఎడిటింగ్ కానీ సో ఇలాంటి చిన్న చిన్న గ్రాఫిక్ వర్క్ అయితే మనం ఎడిటింగ్ చేస్తుంటాం. సో ఇలాంటి గ్రాఫిక్ డిజైన్ చేయడానికి బెస్ట్ టూల్స్ ఏంటి, ఏ టూల్స్ కానీ లేకపోతే నార్మల్ టూల్స్ కానీ అని చెప్పి మనం పూర్తిగా వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను టాప్ ఏ టూల్స్ సంబంధించిన ఈ గ్రాఫిక్ డిజైనర్ టూల్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇవి టాప్ మోస్ట్ అనమాట. సో వీటి తర్వాతనే ఏవైనా మనకైతే యూస్ఫుల్గా ఉంటాయి. సో ఆ టూల్స్ ఏంటి అని చెప్పి మనం పూర్తిగా వీడియోలో చూద్దాం. సో లెట్స్ గో టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రతి మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం బేసిక్ గ్రాఫిక్ డిజైనింగ్ చేయడానికి బెస్ట్ టూల్ ఏంటంటే క్యాన్వా అనమాట. సో ఈ క్యాన్వాలో నార్మల్ గ్రాఫిక్ డిజైనింగ్ చేయవచ్చు, టెంప్లెట్స్ ఎడిట్ చేయవచ్చు, థంబ్నెయిల్స్ ఎడిట్ చేయవచ్చు, ప్రజెంటేషన్ చేయవచ్చు, వీడియోస్ క్రియేట్ చేయవచ్చు, ప్రింట్స్ కానీ వెబ్సైట్ కానీ సో ఇలాంటివన్నీ చేయవచ్చు. సో ఇదే కాకుండా ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. విజువల్ సూట్ ఉంటుంది, డాక్యుమెంట్స్ చేయవచ్చు, ప్రజెంటేషన్స్, వైట్ బోర్డ్స్, పీడిఎఫ్ రైటర్స్, గ్రాఫిక్ అండ్ చార్ట్స్, షీట్స్, క్యాన్వా AI సో ఇలాంటి టూల్స్ అన్నీ ఉంటాయి. సో ఇదే కాకుండా మన ఫొటోస్ని వీడియోస్ని ఎడిట్ చేయవచ్చు, కాలేజ్ మేకర్ చేయవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయవచ్చు, బిజినెస్ కార్డ్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ, మగ్ కానీ, టీషర్ట్స్ కానీ, హూడీస్ కానీ, క్యాలెండర్స్ కానీ, లేబుల్స్ కానీ సో ఇలాంటివి కూడా మనం క్రియేట్ చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇంకా చాలా టూల్స్ దీంట్లో ఉంటాయి. మన లోగోస్, పోస్టర్స్, ఫ్లైయర్స్, బ్రోచర్స్ ఇలాంటివన్నీ చేయవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గ్రాఫిక్ డిజైనింగ్ యాప్ అనమాట. సో దీంతో దాదాపు మనం అన్ని వర్క్స్ అయితే చేయవచ్చు. సో ఇది బెస్ట్ యాప్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎడోబ్ వాళ్ళదనమాట. ఇది వచ్చేసి ఎడోబ్ ఎక్స్ప్రెస్ అనమాట. సో దీంట్లో మనం లాగిన్ క్రియేట్ చేసుకుంటే మనకు దీనిలో ఒక 10 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో దీని ద్వారా కూడా మనం కొన్ని గ్రాఫిక్ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే మన సోషల్ మీడియా సంబంధించి యానిమేషన్ కానీ, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన యానిమేషన్ కానీ, లేదంటే టిక్టాక్ సంబంధించిన యానిమేషన్స్ కానీ, యూట్యూబ్ సంబంధించిన యానిమేషన్స్ కానీ, డిస్కార్డ్ ప్రొఫైల్ పిక్చర్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ, లేదంటే ఫేస్బుక్ బ్యానర్స్ కానీ, ఫేస్బుక్ పేజ్ కవర్స్ కానీ, ఫేస్బుక్ సంబంధించిన పోస్టులు కానీ, ప్రొఫైల్ కవర్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఫొటోస్ సంబంధించి కార్డ్స్, డెస్క్టాప్ వాల్పేపర్, ఇన్విటేషన్స్, మీమ్స్, మొబైల్ వాల్పేపర్స్, పోస్ట్ కార్డ్స్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. వీడియో రిలేటెడ్ ఫేస్బుక్ వీడియోస్, ఇన్స్టా రీల్స్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, మీమ్ వీడియోస్, మొబైల్ వీడియోస్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ సంబంధించిన వీడియోస్ కూడా చేసుకోవచ్చు, బ్రాండింగ్ సంబంధించిన వీడియోస్ చేసుకోవచ్చు, ప్రింట్ సంబంధించిన బిజినెస్ కార్డ్స్ కానీ, ఫ్లైయర్స్ కానీ, ఇన్విటేషన్ కానీ, పోస్టర్స్ కానీ, టీషర్ట్స్ ప్రింట్స్ కానీ క్రియేట్ చేయవచ్చు. సో ఇలా మనకు చాలా ఫీచర్స్ దీనిలో ఉంటాయి. సో దీంట్లో ఏఐతో కూడా ఫీచర్స్ ఉంటాయి. సో ఏఐని యూజ్ చేసి ఇమేజ్ని జనరేట్ చేయవచ్చు, టెంప్లెట్స్ని జనరేట్ చేయవచ్చు, యానిమేషన్ క్యారెక్టర్స్ని జనరేట్ చేయవచ్చు, వీడియో క్యాప్షన్స్ చేయవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయవచ్చు. సో ఇలా మనకు చాలా ఫీచర్స్ దీని ద్వారా అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట. నెక్స్ట్ చూస్తే స్నాపా అనమాట. సో ఇదేంటంటే మన గ్రాఫిక్ డిజైనింగ్ ఈజీగా చేయడానికి ఆన్లైన్లో ఉండే ఒక టూల్ అనమాట. సో దీంతో కూడా మన గ్రాఫిక్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీంతో ఎలా అంటే దీనిలో మనకు కొంచెం టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. సో ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మనం గ్రాఫిక్ వర్క్ అంతా చేసుకోవచ్చు. సో ఇలాంటి టెంప్లెట్స్ ఉంటాయి. ఫేస్బుక్ సంబంధించిన పోస్టులు కానీ, ఇన్స్టా పోస్టులు కానీ, ఇన్స్టా స్టోరీస్ కానీ, లింక్డ్ఇన్ పోస్టులు కానీ, పింటరెస్ట్ పోస్టులు కానీ, ట్విట్టర్ సంబంధించిన ఎక్స్ పోస్టులు కానీ, యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, బ్లాగ్ సంబంధించిన ఇమేజెస్ కానీ, ఈ బుక్ సంబంధించిన కవర్స్ కానీ, లేదంటే వాట్ప్యాడ్ కవర్స్ కానీ, ఈమెయిల్ హెడర్స్, ఫుటర్స్ సో ఇలాంటివన్నీ కూడా దీంతో అయితే చేయవచ్చు. సో ఇలాంటి టెంప్లెట్స్ ఉంటాయి. టెంప్లెట్స్ని యూజ్ చేసి మనం క్రియేట్ చేయవచ్చు, లేదంటే మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రైజింగ్ అయితే ఉంటుంది. సో దీంతో డైలీ ఒక 3 డౌన్లోడ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. లేదంటే మనం ఒక $10 పర్ మంత్ పే చేస్తే మనకు 6000 ఎబో టెంప్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ డౌన్లోడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఇది బెస్ట్ ఫీచర్స్ని అయితే అందిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని పేరు విస్టా క్రియేట్ అనమాట. సో ఇది కూడా గ్రాఫిక్ డిజైన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో దీంట్లో ఆల్ ఇన్ వన్ గ్రాఫిక్ డిజైనర్ టూల్ అనేది ఉంటుందన్నమాట. అంటే దీంతో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయవచ్చు, ఇదే కాకుండా క్రాప్ చేయవచ్చు, ఇమేజ్ని రొటేట్ చేయవచ్చు, యానిమేట్ చేయవచ్చు, ఫోటోని ఎడిట్ చేయవచ్చు, లేదంటే ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు. ఇదే కాకుండా క్రియేటివ్ అసెట్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనము యూజ్ అయితే చేయవచ్చు. సో ఇదే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో దీనిలో
మనకు ఇన్స్టాగ్రామ్ సంబంధించిన పోస్టులు కానీ, ఇన్స్టా స్టోరీస్, ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ పోస్టులు, ఫేస్బుక్ కవర్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, యూట్యూబ్ బ్యానర్స్, యూట్యూబ్ ఇంట్రోస్, టిక్టాక్ వీడియోస్, ఫ్లైయర్స్, బిజినెస్ కార్డ్స్, పోస్టర్స్, బ్రోచర్స్, పోస్ట్ కార్డ్స్, ఈబుక్స్, ఇన్విటేషన్స్, యానిమేషన్స్, న్యూస్ లెటర్స్, పోర్ట్ఫోలియోస్, ప్రెజెంటేషన్స్, సర్టిఫికేట్స్, లోగోస్, ప్లానర్స్, ఇవన్నీ కూడా మనం అయితే చేయవచ్చు. సో ఇదే కాకుండా దీనిలో నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో ఏదో కూడా మనం దీంతో అయితే స్టిక్కర్స్ని కానీ, రొటేట్ ఇమేజెస్ కానీ, అవుట్లైన్ పిక్చర్స్ కానీ, యానిమేటెడ్ టెక్స్ట్ కానీ, యానిమేటెడ్ వీడియోస్ కానీ, మెర్జ్ వీడియోస్ కానీ, జిఏఎఫ్ కన్వర్ట్గా కానీ, ఇమేజ్ కన్వర్టర్గా కానీ, ఇలాంటివన్నీ ఏఐని యూజ్ అయితే చేయవచ్చు. సో ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. మనకు ఫ్రీ వర్షన్ యూజ్ చేసుకుంటే మనకు లిమిటెడ్ ఫీచర్సే ఉంటాయి. మనకు ఒకవేళ పెయిడ్ వర్షన్ యూజ్ చేసుకుంటే మనకు అడిషనల్ ఫీచర్స్ చాలా వస్తాయి అనమాట. సో ఇలా మనకి యాప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు డిజైనర్ అనమాట. సో దీని పేరు తగ్గట్టుగానే దీంతో మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది ఇండివిజువల్ పీపుల్కి, బిజినెస్ పీపుల్కి, ఎంటర్ప్రైజ్ పీపుల్కి. సో ఇలా మనకు 3 రకాల ప్లాన్స్ అయితే దీంట్లో ఉంటాయి. అంటే ఇండివిజువల్ ప్లాన్స్ వేరే ఉంటాయి, బిజినెస్ ప్లాన్స్ వేరే ఉంటాయి, ఎంటర్ప్రైజ్ ప్లాన్స్ వేరే ఉంటాయి. సో దీంట్లో ఇండివిజువల్ చూసుకుంటే సోలోప్రెన్యూర్స్ కానీ, డిజైనర్స్ కానీ, మార్కెటర్స్ కానీ, ఫ్రీలాన్సర్స్ కానీ, సో ఇలాంటి వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా దీంట్లో ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. సో బిజినెస్ పీపుల్కి వేరే ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది, ఎంటర్ప్రైజెస్ ప్లాట్ఫామ్ కూడా వేరే ఉంటుంది. సో దీంతో ఇలా ఈ మార్కెటింగ్ సంబంధించిన ఫ్లైయర్స్ కానీ, క్రియేషన్స్ కానీ, పీడిఎఫ్ సంబంధించిన ఎడిటింగ్స్ కానీ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఈ ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇలా మనకు ఆటో క్రియేట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఏఐ ద్వారా అదైతే వర్క్ అవుతుంది. ఏఐ ద్వారా మనం ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు. ఏఐ ద్వారా మనం కొన్ని వర్క్స్ అయితే దీంట్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ దీనిలో ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్. సో నెక్స్ట్ చూస్తే ఇది ఫోటార్ అనమాట. సో ఈ ఫోటార్ అనే టూల్ ద్వారా కూడా మనం ఫోటో ఎడిటింగ్ చేయొచ్చు, చిన్నపాటి గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేయవచ్చు అనమాట. సో దీంతో క్రియేట్ ఏ డిజైన్ ఉంటుంది. దీనిలో ఫీచర్స్ వచ్చేసి ఏఐ ఇమేజ్ జనరేట్ ఉంటుంది, ఎన్హాన్స్ ఫొటోస్ ఉంటుంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఫోటో నుంచి ఆర్ట్ క్రియేట్ చేయవచ్చు, ఈ హెడ్ షాట్స్ని కూడా ఇది క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి టూల్స్ దీనిలో ఉంటాయి. ఇదే కాకుండా దీంట్లో ఇలాంటి క్రాప్ ఇమేజ్ కానీ, రీసైజ్, సర్కిల్, షేప్ ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్, బ్లర్ బ్యాక్గ్రౌండ్, ఫోటో ఫ్రేమ్స్, క్లోన్ బ్యాక్గ్రౌండ్స్, కాలేజ్ మేకర్స్, కంబైన్ ఇమేజెస్, ఫ్లిప్ ఇమేజెస్, పిఎన్జీ మేకర్స్, షాప్ ఇమేజెస్, ఉబ్లోర్ ఇమేజెస్, ఫోటో స్కెచ్, ఫోటో కార్బన్, ఫోటో కార్టూన్, ఇమేజ్ అప్స్కేలర్. సో ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఇంకా ఏఐ ఫీచర్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ యూజ్ చేసుకోమని ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఎడిట్ చేయవచ్చు, కొత్తగా జనరేట్ చేయవచ్చు. సో ఇది కూడా ప్రైజింగ్ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. మనం పెట్టే ప్రైజింగ్ని బట్టి దీంట్లో అయితే మనకు ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో దీనిలో బేసిక్ ఫీచర్స్ మనకు ఈ జీరో ఫోటర్ బేసిక్ ప్రైస్తో అయితే ఉంటుంది. అంటే 0 పేమెంట్ తోటి ఈ బేసిక్ ఫీచర్స్ని అయితే ఇది ఇస్తుంది. 500 MB క్లౌడ్ స్టోరేజ్ కూడా వీళ్ళైతే ఫ్రీ వర్షన్లో ఆఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ చూస్తే దీని పేరు విస్మే అనమాట. సో ఇది కూడా మనకు ఒక డిజైనింగ్, మేనేజింగ్, పబ్లిషింగ్ యాప్ అనమాట. సో దీంట్లో మనం లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే మన దీంతో ప్రజెంటేషన్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, డాటా విజువలైజేషన్ కానీ, వైట్ బోర్డ్స్ కానీ, ఇన్ఫర్మేషన్ గ్రాఫిక్స్ కానీ, సోషల్ మీడియా గ్రాఫిక్స్ కానీ, ఫ్రేమ్ సర్వీస్ కానీ, వీడియోస్ కానీ, ఏఐ కానీ, సో ఇలాంటివన్నీ దీంతో అయితే చేయవచ్చు. సో ఇంతమంది పార్ట్నర్స్ అయితే దీంతో పార్ట్నర్షిప్ అయి ఉన్నారు. సో ఇక్కడ ప్రజెంటేషన్స్ కావాలనుకుంటే మనకు ట్రై టు ఫ్రీ అని చెప్పి ఉంటుంది. సో ఇలా మనం దీనిలో లాగిన్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవడమే. సో ఇలా మనం వీడియోస్ కానీ, సోషల్ మీడియా గ్రాఫిక్స్ కానీ, డేటా విజువలైజేషన్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో వీటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు పిక్సెలర్ అనమాట. సో దీంట్లో కూడా మనకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, బట్ దీంట్లో చాలా మంచి గ్రాఫిక్ డిజైనింగ్ అయితే చేయవచ్చు అనమాట. సో దీనిలో 3 ప్లాన్స్ ఉంటాయి, ప్లస్, ప్రీమియం, టీమ్. సో దీనిలో ప్లస్ అయితే ఏంటంటే మనకు $2.49 అయితే పే చేయాలి. ప్రీమియం అయితే $9.99 పే చేయాలి. ఒకవేళ టీమ్ వర్క్ అయితే $16.99 అయితే పే చేయాలి. ఒకవేళ ప్లస్ వేరియంట్ తీసుకుంటే యాడ్ ఫ్రీ ఉంటుంది, అన్లిమిటెడ్ సేవ్స్ ఉంటాయి, 80 మంత్లీ క్రెడిట్స్ ఉంటాయి, అంటే లిమిటెడ్గా ఉంటాయి. ప్రీమియం తీసుకుంటే మనకు యాడ్ ఫ్రీ ఉంటుంది, అన్లిమిటెడ్ సేవ్స్ ఉంటాయి, 1000 మంత్లీ క్రెడిట్స్ ఉంటాయి. సో ఇలా కాకుండా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇది మనము గ్రాఫిక్ డిజైన్ చేయడానికి బెస్ట్ యాప్స్ అనమాట. సో వీటిని అయితే యూజ్ చేసి మనం బేసిక్ గ్రాఫిక్ డిజైనింగ్, మన ఫోటో ఎడిటింగ్ ఇలాంటివన్నీ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి గ్రాఫిక్ డిజైన్ చేయడానికి టాప్ మోస్ట్ టూల్స్ అనమాట. అంటే హై లెవెల్ గ్రాఫిక్ డిజైనింగ్ కాదు, మూవీ విఎఫ్ఎక్స్ టైపు గ్రాఫిక్ డిజైనింగ్ కాదు, మన సోషల్ మీడియా కంటెంట్ కోసం మనము చేసే గ్రాఫిక్ డిజైనింగ్ అయితే ఉంటుంది కదా. సో దానికోసం ఈ గ్రాఫిక్ డిజైనింగ్ ఈ యాప్స్ అయితే యూజ్ అవుతాయి.
సో ఇవి టాప్ మోస్ట్ బెస్ట్ యాప్స్ అనమాట. సో ఇవి అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.